టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు రేపు ఫస్ట్ తారీఖున సూర్యాపేటలో జరగబోతున్నాయి. ఆ సమావేశాల ఏర్పాట్లను పరిశీలించేందుకు నేను హైదరాబాద్ పోతూ ఇక్కడ ఆగటం జరిగింది. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నందుకు ముందుగా సూర్యాపేట జిల్లా కమిటీకి, సూర్యాపేట జర్నలిస్టులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన యూనియన్ రాష్ట్రంలోని 70% పైగా జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి యూనియన్. అంతేకాకుండా దేశంలో దాదాపు 25 రాష్ట్రాల్లో శాఖలు కలిగి ఒక నిర్మాణయుతమైనటువంటి సంఘంగా దేశంలోనూ రాష్ట్రంలోనూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి సంఘం. 50-60 సంవత్సరాలకు పైగా సుదీర్ఘకాలం చరిత్ర కలిగినటువంటి ఈ సంఘం జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ముందుంది, పోరాడింది, కలబడింది, నిలబడింది. అందులో భాగంగానే మనం ఈరోజు అనుభవిస్తున్నటువంటి అక్రిడేషన్లు కానీ, లేదా హెల్త్ కార్డులు కానీ, లేదా ఇళ్ల స్థలాలు కొద్దో గొప్ప వచ్చినాయంటే మన యూనియన్ ఆధ్వర్యంలో వచ్చినాయి. దాదాపు సుదీర్ఘకాల పోరాటాలు చేస్తూ ఉద్యమాలే ఊపిరిగా జర్నలిస్టుల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మన సంఘం సమావేశాలు ఇక్కడ జరగటం, ఇక్కడికి ఆహ్వానించడం మీరు సంతోషించదగ్గ పరిణామం. ఈ సమావేశాల్లో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నాం. గత 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమాన్ని స్మరించింది. ఏమాత్రం పట్టించుకోకపోవటం వల్ల జర్నలిస్టులకు హెల్త్ కార్డుల విషయంలో కానీ, ఇళ్ల స్థలాల విషయంలో కానీ అన్యాయం జరిగిందనేది మనకున్నటువంటి భావన. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి విన్నవించేందుకు మనం అనేక సందర్భాల్లో ప్రయత్నం చేసినా ఆయన కనీసం ఇంటర్వ్యూ ఇవ్వకపోవటం అనేది దురదృష్టకరం. ఇప్పుడు వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన యూనియన్ని పిలిచి మాట్లాడి మీ సమస్యలు పరిష్కారం చేస్తాను, ఏ సమస్యలు ఉన్నాయో నా దగ్గర చెప్పండి అన్నాడు. దానిలో భాగంగానే అన్ని సమస్యలను మనం వివరించడం, ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్లు, అదేవిధంగా హెల్త్ కార్డులు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. ముందుకు రావటం పట్ల మనం హర్షించదగ్గ పరిణామం ఇది. అదే సందర్భంలో ఏదైనా పోరాడితే పోయేదేం లేదు, సంఖ్యలు తప్ప అని ఏదైతే నినాదం ఉందో ఆ నినాదానికి అనుగుణంగానే సరే వచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చామని చెప్తున్నప్పటికీ ఎంతవరకు ఇస్తుంది ఏంటి అనేది మనం ఇప్పుడే చెప్పలేం. ఏదైనా మనం ఆశించే ఆశాజీవులం కాబట్టి ఆ ప్రయత్నం చేద్దాం. ఒకవేళ లేకపోతే మనం యుద్ధం చేయటం తప్ప ఇంకో ఆలోచన అవకాశం లేదు. అందుకని ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి మన యూనియన్ ఆ విధంగానే ముందుకు పోతుంది. ఏదో ఒక పార్టీని కొమ్ముగాయటానికో మోయటానికో మనం సిద్ధంగా లేం. జర్నలిస్టుల సంక్షేమమే మన ధ్యేయం. అందుకని ఏంటంటే ఏ పార్టీలో ఉన్నా మన దగ్గర మన దీంట్లో ఆర్ఎస్ఎస్ దగ్గర నుండి ఆర్ఎస్యు వరకు ఉన్నటువంటి ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇటు లెఫ్ట్ పార్టీలు, అటు రైట్ పార్టీలు ఆలోచనలు కలిగినటువంటి ఏ పార్టీల ఆలోచనలు ఉన్నా జర్నలిస్టుల సంక్షేమం, అభివృద్ధి, వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్పంచుకోవటమే మన ధ్యేయంగా పనిచేస్తున్నాం. అందులో భాగంగానే సూర్యాపేటలో